అయ్యా చెప్పే కదండి, నేను ఒక్కడిని కాదండి, చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు కనుక ఇప్పుడు కాదులేండి, మీ వల్ల కాదు అంతే. మహాప్రభు ఏమైనా సరే ఆశ్రమానికి వెళ్ళిపోతాం, ఇప్పుడే వెళ్ళిపోతున్నాం ఇంటికి, ఎవరి కోటకి వాళ్ళు వెళ్ళిపోతాం అన్నారు. ఏమైనా సరే వెళ్ళడానికి వెళ్ళేదండి, తమరు వచ్చిన తర్వాత ఆతిథ్యం పుచ్చుకోకుండా వెళ్ళమా? ఇవాళ ఆగంతుకులుగా వచ్చారు మీరు, ఏమైనా సరే ఆతిథ్యం పుచ్చుకోవాల్సిందేనన్నాడు. ఏమైనా సరే అంటే ఏమున్నాయ్యా నీ ఇంటి అని నేను. అయ్యా ఏముంటేనే ఏముండకపోతే మీకు ఎందుకండి, ఎంత టైం కావాలి మీకు అన్నారు. బే టైం మా వాళ్ళగా ఆకలి హోరమని పాపం చాలామంది దుఃఖపడుతున్నారే, ఆకలితో ఆ కారణం చేత పిలిస్తేనే వచ్చేస్తారు మహాప్రభు ఇక్కడి నుంచి అన్నాడు. చిత్తం పిలవండి, పిలిచే వాళ్ళు వచ్చేటప్పటికల్లా మీకు అంతా ఏర్పాటు అయిపోతున్నాడు చేడి, అప్పుడే అయిపోతున్నాడు ఏర్పాటు. ఇంతమందికి బియ్య బస్తాలు లేవు, పెద్ద కూరలు ఏమైనా వస్తామని ఎప్పుడైనా చెప్పామా ముందుగా? ఏదైనా తినటువంటి ప్రిపరేషన్లో ఉన్నారు కదా వశిష్ఠ మహర్షి గారు, ఏమైనా ప్రిపేర్ చేసుకోవడం కోసమని అటువంటి ప్రోటీన్ లేదే, ఏమీ లేకుండా అంత విశేషంగా అలా అంటున్నాడు ఏమిటి అనుకున్నాడు. ఏముండవు ఏదో ఉండమన్నారుగా, సంతోషం చాలు కదండి, వదిలిపెట్టండి అన్నాడు. ఏమైనా సరే వదిలిపెట్టిన మహాప్రభు, ఏమైనా సరే మీకు వచ్చినటువంటి బంధువులతో సహా సమస్తమైనటువంటి మీ పరివారంతో సహా అందరికీ ఆతిథ్యం వచ్చే బాధ్యత నాది, ఏమైనా సరే దయచేయండి అన్నాడు. అంతే. సరే ఇప్పుడే పిలిచేస్తానండి అన్నాడు. అయ్యా అలాగే మహాప్రభు కొంచెం ఒక 5 నిమిషాలాగండి పిలిచేది కానీ అన్నాడు. వెంటనే కూర్చున్నాడు, అలా జపం చేసుకుంటూ ఏ దేహి ఏ హి శబళే నిత్యం అన్నాడు. అమ్మా శబళ రామ్మ అని పిలిచాడు. ఆ శబళ అనేది కామధేనువు. ఏ హి శబళే నిత్యం, దాని పేరు శబళ. ఏ హి శబళే నిత్యం, అమ్మా ఇవాళ నిన్ను పిలుస్తున్నారు రామ్మ అన్నాడు. ఆ శబళ వచ్చింది. మనం పరిపాలించేటువంటి ప్రభువులు ఈవేళ అనుకోకుండా వచ్చారు, వారి పరివారం అంతా కూడా వచ్చారట, వారికి అందరికీ ఆతిథ్యం ఇవ్వాలమ్మా అన్నాడు. ఆ గోవుని అడిగాడు. అడగగానే ఆ గోవు ఇలా తలకాయ ఊపిందంతే. ఓ షడ్రసోపేతమైన భోజనం వడ్డించే వాళ్ళతో సహా మొత్తం సప్లై అయిపోయింది మహాప్రభు. వీళ్ళంతా కూడా వచ్చేశారు. ఆ కారణం చేత చూస్తూనే ఉన్నాడేమో విశ్వామిత్రుడికి, ఓరి బాబోయ్ ఏమిట్రోయ్ ఈయన పని, ఇంత పని గొప్పవాడా, ఇంత పని చేశాడే అనేటువంటి కొంచెం ఆశ్చర్యం కలుగుతోంది మహానుభావుడికి, వీడికి విశ్వామిత్రుడికి. అయినప్పటికీ ప్రభువు గనక సరే కొంచెం అలా తమాయించుకున్నాడు, పాపం ఊరుకున్నాడు. సరే రమ్మని కాకేశారు. ఓ వచ్చేశారు జనమంది, వేల మంది వచ్చేస్తున్నారు మహాప్రభు. ఓ వరుస వేసేశారు, విస్తలు వేసేస్తున్నారు, వేసేవాళ్ళు వేసేస్తున్నారు, వడ్డించేవాళ్ళు అందరూ ఈయనేం పని చేయక్కర్లేదు, అంత చేసేశారు, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. కానీ వీడికి కూడా విశ్రామించడం మాత్రం కచ్చి తింటున్నాడు. వీడికి బెంగ, ఏమిటి బాబు ఈ గోవే ఇంత గొప్పది, ఈయనంత గొప్పవాడా, అసలు ఆ గోవుని మనమే కనుక పట్టుకెడితే నిర్మణంగా ఆలోచన బయలుదేరింది. ఈ రాజ్యం నాకు అంటే తలకాయ ఊపితే వచ్చేస్తుంది కదా అని వీడికి వాళ్ళ. ఏ రాజ్యం కావాలంటే ఆ రాజ్యం వస్తుంది, ఏ పని కావాలంటే ఆ పని అయిపోతుంది వల్ల, అంతేగాని ఆయనకే అవుతుంది వీడికి. అంచేత ఏ పని చేసినా ఏమనుకున్నా సరే శబళాన్ని పిలిస్తే చాలు ఇలా అంటుందంతే, అయిపోయింది, వచ్చేస్తుంది ఉత్తర క్షణంలో వచ్చేస్తుంది. ఆహా ఇది కనుక మన దగ్గర ఉంటే అనే ఆలోచన బయలుదేరుతుంది వీడికి. అనుకుంటే ఏమైనా బ్రాహ్మడు నాయనా నీకు బాగా డబ్బిస్తానయ్యా అంటే ఎవడోడు మెత్తపడతాడు, తప్పదు. 10,000 గోవులు అందాం, లేకపోతే లక్షలు అందాం, ఈ లెక్కేమిటి, లేకపోతే ఏనుగులు గుర్రాలు ఏమిటి, రాజ్యం ఏదైనా సరే ఇచ్చేద్దాం. ఆ శబళ కనుక వచ్చిందంటే మన ఆశ్రమానికి, మన దీని కనుక వచ్చిందంటే, రాజధాని కనుక వచ్చింది అంటే శబళ, ఇక అంతకన్నా ఆనందం ఏం కావాలనుకున్నాడు. అలా తింటున్నాడు పాపం, కచ్చి వేస్తూ అమ్మ మధ్యలో మొత్తం రాకండి తల్లి, అలా కచ్చి వేస్తూ మొత్తం మీద భోజనం అయిపోయింది. సాయంకాలం వాళ్ళంతా కూడా బయలుదేరారు. మరి వేట కోసం వచ్చారు కదండి, ఆ కారణం అందరూ కూడా బయలుదేరారు. వాళ్ళతో కూడా వెళ్ళడం కోసమని ఈయన కూడా బయలుదేరాడు. ఈయన సాగనంపిస్తున్నాడు వశిష్ఠ మహర్షి గారు. ఇంటికి వచ్చిన వాడిని సాగనంపించడం ధర్మశాస్త్రం, ఆచారం. ఆ ఆచారం అలవాటు చేసుకోవాలి, దేహానికి అలవాటు చేయాలి దాన్ని. ఎవడైనా వస్తుంటే వాడు పెడుతున్నాడు అంటే అయ్యా కొంత దూరం వెళ్ళి అయ్యా సెలవు తీసుకుంటానండి అని అంటూ ఉండడం వాడికి అలవాటు అయిపోతున్నది. ఈ దేహానికి అలవాటు చేయాలి, అంతేగాని దేహాన్ని అక్కడే కూర్చోబెడితే అది అక్కడి నుంచే ఇల్లు ఎలా ఉంటుంది, సరిపోయింది. ఆ కారణం చేసి పాపం వశిష్ఠ మహర్షి గారిని విశ్వామిత్రుడిని వశిష్ఠ మహర్షి గారు పాపం సాగనంపించారు. అలా బయటికి వెళ్ళగానే ఏమండో ఓ మాట అడుగుతానన్నాడు. అడగండి ఏం తప్పలేదు ప్రభు గారు, మీరు అడగండి, మీరు అడగడానికి ఏమిటన్నాడు. నిందాక ఓ గోవుని మీరు ఏదో మాట అడిగారే, అడగగానే మాకందరికీ కూడా భోజన సదుపాయం కలిగజేసింది, ఆవును ఇప్పిస్తారేమోనన్నాడు. నాహం దాస్యామి శబళాం అన్నాడు ఆయన. ఈ ఆవును మాత్రం ఇవ్వనన్నాడు. అదే హవ్యం,
అదే కవ్యం, అదే హవిర్భాగం, అదే నా సర్వస్వం. ఆ కారణం చేత ఆ శవళను మాత్రం నేను ఇవ్వను అన్నాడు ఆయన గారు. ఆ అనంతరం నిమ్మడంగా బేరం మొదలుపెట్టాడు. ఇక అయ్యా ఈ లెక్కేమిటండి ఈ ఆవు, ఇటువంటి ఆవులు, ఇంతకన్నా పాలిచ్చే ఆవులు, ఇంతకన్నా బలిసిన ఆవులు, అటువంటివి 10,000 ఇస్తానండి మీకు అన్నాడు. ఏమిచ్చినా సరే మహాప్రభు నాహం దాస్యామి శబళాం అన్నాడు ఆయన. శబళను మాత్రం ఇవ్వను, అదే హవిర్భాగం, అదే హవ్యం, అదే కవ్యం, అదే నా సర్వస్వం కూడా, అది లేనిది ఓ క్షణం కూడా నాకు జీవితం లేదన్నాడు ఆయన. ఏమైనా సరే ఆ అనంతరం నిమ్మడంగా ముందుగా 10,000 కదండి బేరం పెట్టాడు. ఆ నిమ్మడంగా లక్షల్లోకి వెళ్ళిపోయినాడు. ఇక అనంతరం రాజ్యం అన్నాడు, అర్ధరాజ్యం కూడా ఇచ్చేస్తానండి మీకు, ఏమైనా సరే మహాప్రభు ఒక్కసారి ఆ శవళనిప్పించండి అన్నాడు. నాహం దాస్యామి శవళాం, ఆయన మాత్రం ఇవ్వనన్నాడు. తేన ఏమయో రత్నహారీ చ పార్థివ అన్నాడు. నేనెవరినో తెలుసా అన్నాడు. ప్రభువులు తెలియకేమన్నాడు. ప్రభు గారికి కావాలన్న వస్తువు ఎవరు ఎక్కడ ఉన్నా దాన్ని ఇచ్చి తీరాలి, తెలుసా నీకు ధర్మం? రత్నహారీజ పార్థివ, బలానా ఆస్తి బలానటువంటి రోడ్డు మీదకి కావాలి అని గవర్నమెంట్ కనుక శాంక్షన్ చేసిందంటే తప్పకుండా ఇచ్చి తీరవలసింది. కావాలని కాంప్రసేషన్ పుచ్చుకుంటాడంతే, అంతేగాని ఇవ్వను అనే అధికారం ప్రభుతో ఎప్పుడూ కూడా అనే అవకాశం లేదు ప్రజలకి, తెలుసా అన్నాడు. చిత్తం తెలుసు, రాజధర్మం తెలియదండి అన్నాడు వశిష్ఠుడు. ఇప్పుడు చెప్పవయ్యా, మరి ఇప్పుడు చెప్పు, ఏమైనా సరే నీ ఆవు నాకు కావలసిందే, ఆ శవళ అనేటువంటి ఆవు ఉందే అది మాత్రం నాకు కావలసిందే అన్నాడు. ఏమైనా సరే నాహం దాస్యామి శవళాం, దాన్ని మాత్రం ఇవ్వనన్నాడు ఈయన. సరే ఇవ్వనంటావా, నీ ప్రతాపం ఏమిటో నీ గొప్పతనం ఏమిటో ఇప్పుడే చూద్దుగాను నా సంగతి ఏమిటో అని అన్నాడు ఆయన. వెంటనే సేనా నాయకుల్ని ఇతరమైనటువంటి పరివారమును అందరినీ కూడా ఒక్కసారి పిలిచివరే ఆ ఆవుని 4 కాళ్ళు కట్టేసి రథం మీద పడేయండి రా. ఇంతవరకు మర్యాదగా అడిగాను, 1000 పెట్టాను, లక్షలు అన్నాను, ఇదన్నాను, అదన్నాను, రాజ్యం అన్నాను, ఏదో చెబుతుంటే నేను ఇవ్వను అంటాడు. అస్తమానం ప్రభువులు అడుగుతుంటే ఆస్తి కూడా నేను ఇవ్వనంటాడా? ఏమంటా అంత మాత్రం ఏదో మొట్టే పెట్టుకుంటావా, కట్టే లోపడండి అన్నాడు. అమాంతంగా దాన్ని 4 కాళ్ళు కట్టేసేశారు, రథం మీద పడేశారు మహాప్రభు. అప్పుడు ఆ కామధేనువు చూసి వశిష్ఠ మహర్షి గారిని, అయ్యా మహర్షి, ఇంతకాలం మిమ్మల్ని సేవించుకుంటూ ఉన్నందుకు నా ప్రతిఫలం ఇదేనా అన్నది. ఏం లేదమ్మా, నీ శక్తి సామర్థ్యంలో ఏమిటో ఏమన్నా ఉంటే చూపించవచ్చు అని పర్మిషన్ ఇచ్చాడు ఈయన. ఈయన నిమ్మడంగా పర్మిషన్ ఇచ్చాడు ఆవుకి. ఇవ్వగానే ఆవు ఒక్కసారి అలా కాళ్ళు దులిపేసింది. ఆ కాళ్ళు దులిపేటప్పటికీ కొన్ని కోట్ల మంది సేన బయలుదేరారు మహాప్రభు. అప్పుడు పుట్టిన వారే ఈ మహమ్మదన్ చంద్రుడు కూడా, దాని యోను నుంచి జన్మించినటువంటి వారు. అంతకన్నా చెప్పలేండి వద్దు. అప్పటి వారు వీళ్ళంతా, అక్కడ వీళ్ళు ఉద్భవించింది. వెంటనే విశ్వామిత్రుని యొక్క సేన వీళ్ళందరినీ కూడా ఉత్తరాక్షణంలో దొరికేసారు. ఏమీ లేదు సేన, అంతా అయిపోయింది. ఎవడు ఈ కట్లు కట్టేసినవాడు లేడు, పైన వేసినవాడు లేడు, ఎవడు లేడు, రథం మీద పడేసినవాడు ఎవడు లేడు. వీళ్ళంతా సమస్తమైనటువంటి జాతులు, రకరకమైనటువంటి జాతులు, యుద్ధము గల వాళ్ళందరూ కూడా యుద్ధంలో బాగా మంచి ప్రవీణులు, వీళ్ళందరూ కూడా నశించిపోయినారు. వీళ్ళందరినీ సంవరించేశారు మొత్తం జనం. సరే ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయినారు. మళ్ళీ శవళ వెళ్ళి మహానుభావుడు యొక్క వశిష్ఠ మహర్షి యొక్క దొడ్డు నుంచుంది. ఏమమ్మా నమస్కారం అన్నాడు. ఈయన ఎక్కడ చేరిపోయినాడు. ఇక ఈయనకి అవమానం కలిగింది. ఏమిట్రా ఇంత పని జరిగిందని. కొంతమంది కుమారులు కూడా వచ్చారు ఈ వేటకి. ఆ కుమారులు కూడా మరణించేశారు. ఇక ఒక్కడే ఉన్నాడు ఇంటి దగ్గర. ఆ ఒక్కడు మాత్రమే సరాసరి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయినాడు. వాడికి రాజ్యాన్ని ఇచ్చేసేశాడు, రాజ్యం ఇచ్చేశాడు. నేను కూడా తపస్సు చేయాలి, తపస్సు చేసి నేను కూడా అంత వాళ్ళని అనిపించుకోవాలి నేను జయించాలి ఏమైనా సరే వశిష్ఠుడిని అనుకున్నాడు. పట్టుబట్టుకున్నాడు. వెంటనే కుమారుడికి మాత్రం రాజ్యాన్ని ఇచ్చేశాడు. వెంటనే వెళ్ళి తపస్సుకి ప్రారంభం చేశాడు. చాలా పరమేశ్వరుని గురించి, వీళ్ళందరికీ పరమేశ్వరే కదండి లోక, అందుకోసం పరమేశ్వరుని గురించి బ్రహ్మాండంగా తపస్సు చేసేశాడు. ఆ తపస్సు చేయగానే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి రానికన్నాడు. అయ్యా నాకు పేర్లు రావు, ఊర్లు రావు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన అస్త్ర విద్య శస్త్ర విద్య నాకు కావాలన్నాడు. సృష్టిలో వాడి పేర్లు నాకు రావు, ఏమైనా సరే సృష్టిలో ఉన్నవన్నీ నాకు కావాలన్నాడు. అలాగే ఇచ్చేశానన్నాడు. పరమేశ్వరుడు గారు సంతోషించేశారు, ఇచ్చేశానన్నారు. వెంటనే బయలుదేరాడు, తిరిగి రాజ్యమునకు వచ్చేశాడు. వెంటనే రథాన్ని అధిరోహించాడు, సరాసరి వచ్చేశాడు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చేశాడు. శంఖారావం చేశాడు మహాప్రభు, శంఖారావం చేశాడు. కాసుకోవయా అతే
ఇప్పుడు నీ శక్తి ఉండదు, నా దగ్గర శక్తి ఉందో మహత్తరమైనటువంటి శక్తి పరమేశ్వరుడి దగ్గర సంపాదించుకొచ్చా. ఏ కాసుకో ఏమయ్యా వేళ గారడి చేశావా, ఆ వేళ నా కుమారుతో సహా అందరినీ చంపించేశావా, ఇప్పుడు మాత్రం కాసుకోమని అడిగా. అయ్యా నేనేమీ కాసుకోలేను మహాప్రభో, నేను బ్రాహ్మణ్ణి, నేనేం చేస్తాను, నా వల్ల ఏమీ కాదన్నది. ఏం కాదంటావేంటి, ఏమైనా సరే ఆయుధం పుచ్చుకో, యుద్ధం నాతో పాటు యుద్ధం చేయి, నువ్వు జయించు, అప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏమిటో. అప్పుడు శబళని ఇస్తావో ఇవ్వవో, నాకే వదిలిపెట్టేస్తావో, నేనే జిల్లాలో తెలిసిపోతున్నాడు. అయ్యా ఏమైనా సరే మహాప్రభు నేను మాత్రం ఆయుధం పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే కాసుకోమన్నాడు అమాంతంగా. ఓ బాణం తీసేశాడు, అమాంతంగా వేశాడు. సరే పైన ఆశ్రమం పైన ఉన్నటువంటి ఆకు మీదకి ఏదో తగిలింది. సరే వెంటనే వశిష్ఠ మహర్షి గారు లోపలికి వెళ్ళిపోయినాడు. ఆ శబల దొడ్లోనే ఉంది. ఈయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడో కూర్చున్నాడు. దండం మాత్రం వాకిట్లో పాతేశాడు, బ్రహ్మదండం అని. అందుకనే స్వామివారి వరకు కూడా ఉంటుంది దండం, స్వామివారికి కూడా ఉంటుందండి. ఇది ఎప్పటిది, ఉపనయనం నాడిది. ఉపనయన సమయంలో వీడికి దండం ఇస్తారు, ఏడ్చుస్తాల పర్యంతం చక్కన పెడుతూ ఉంటాడు, ఇలా కింద పడిపోతూ ఉంటుంది. వీడికి అలవాట్లేదు, ఇలా రకరకములుగా బాధపడుతూ ఉంటాడే. అక్కడి నుంచి కూడా ఎప్పుడూ బ్రహ్మదండం, ఈ యజ్ఞోపమితం ఇవన్నీ కూడా ఉపనయనం ఉన్న వాడికి ఉండి తీరాలి. ఆ కారణం చేత ఆ దండం తీసుకొచ్చాడు మహానుభావుడు, వాగిట్లో పాతేశాడు. అయ్యా యుద్ధం చేసుకుంటే చేసుకోండి అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు వశిష్ఠుడు. సరే వీడు అక్కడి నుంచి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రములు ఏ అస్త్రములు సరాసరి ఈ బ్రహ్మదండం దగ్గరికి వస్తాయి. ఆ దండం గవిక్రమ మింగేస్తుందని. ఒక్కటి ఆ ఆకు కూడా కదలడం లేదు ఆశ్రమం మీద, అసలు ఆశ్రమమే కదలడం లేదు. ఇంకా ఈయనప్పుడు ఓడిపోతాడండి. అక్కడి నుంచి అలా యుద్ధం చేశాడు 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 మహాప్రభు. ఆయనకి శక్తి ఉన్నంత వరకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఎన్ని అస్త్రశస్త్రములు గ్రహించాడో మొత్తం అన్నీ కూడా చేశాడు. అన్నీ ఈ బ్రహ్మదండమే మింగేసింది. లెక్కలేదనుకున్నాడు. బ్రహ్మాస్త్రం తీశాడు. ఇక సమస్తమైనటువంటి లోకములని కూడా, అంటే గర్భస్థమైనటువంటి జీవుల్ని కూడా నరికేస్తుందండి మహాప్రభు బ్రహ్మాస్త్రం అంటే. అది ఎక్కడిది, గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం. గాయత్రీ మంత్రానికి బీజాక్షరములు కనుక మారిస్తే అది గాయత్రి బ్రహ్మాస్త్రం అవుతుంది. అది ఆ కారణం చేత వెంటనే బ్రహ్మాస్త్రాన్ని సంధించేశాడు. యజ్ఞోపతి తీసుకున్నాడు, వెంటనే బ్రహ్మాస్త్రం సంధించాడు. అది కూడా మింగేసింది. ధిక్షత్రియ బలం బ్రహ్మదేజో బలం బలం అన్నాడు. వెంటనే ధనస్సుని, అతి కోపమైన వాడికి వెంటనే ధనస్సుని అలా మోకాలకు పెట్టేశాడు, విరిచేశాడు. ధిక్షత్రియ బలం బ్రహ్మదేజో బలం బలం చే, ఎందుకురా ఏదో బలం, నా బలం క్షత్రియ బలం ఎందుకు, తీసేయి. ఏదో అనుభవించాలని సంపాదించాను, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకున్నాను, తీసేయి, ఇవెందుకు మనకిరావు. బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మతేజొస్తుంది, అదిరా బలం అంటే. చూడరా, చూస్తుండగానే ఆ బ్రహ్మదండం మొత్తాన్ని మింగేసింది. ఏమీ ఆశ్రమానికి ఎప్పుడో ఒక్క అస్త్రంతోనే ఇది కూలిపోతుంది అనుకుంటే, ఆ అస్త్రానికి అసలు ఏమీ కాలేదే అనుకున్నాడు. వెంటనే దిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడంతే. వెంటనే ఇంటికి వెళ్ళాడు. వాడికి పట్టాభిషేకం చేసేశాడు ఆ కొడుక్కి. మళ్ళీ వస్తే వస్తాను, రావద్దురాని ఏమైనా సరే ఆ బ్రహ్మతేజస్సును సంపాదించవలసిందే. పట్టుదల వచ్చేసింది వీడికి. బ్రహ్మతేజస్సును సంపాదించాలనుకున్నాడు. వెంటనే వెళ్ళాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళి తపస్సుకి కూర్చున్నాడు మహాప్రభు. 15,000 సంవత్సరములు చేశాడండి తపస్సు అక్కడ. ఆ బ్రహ్మాదులందరూ కూడా, మహానుభావుడు బ్రహ్మగారు కూడా ప్రత్యక్షమై బ్రహ్మర్షివైనావయ్యా, రాజర్షివైనావు అన్నారు. వీరంతా కూడా ఓ రాజర్షి లక్ష్యమిటయ్యా అన్నంతే. నాకు రాజర్షి అనేటువంటి పదం అక్కర్లేదు. రాజర్షి ఎప్పుడో అవుతూనే ఉంటాడు. నువ్వు రాజువి, ఈ రాజత్వం పోయింది, ఇప్పటికీ ఋషిత్వం వచ్చిందయ్యా, అందువల్ల రాజర్షి అయినావు, లేవయ్యా అన్నాడు. బ్రహ్మగారు వచ్చి ఏమైనా సరేనే లేవనన్నాడు. అక్కడే కూర్చున్నాడు వీడు. అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు. వీడి కర్మగాలిపోయి ఒక రోజున ఓ ఆర్తనాదం వినిపిస్తోంది. నమాత నపితాతీవ న బాంధవా త్రాహిమా రక్ష రక్ష మహాప్రభో అని కేకలు వినిపిస్తున్నాయి. పాపం జపం చేసుకుంటున్నాడు, ఆ కార్యక్రమంలోనే ఉన్నాడు. ఆయనకి నబాంధవాహ నా మాత నా పితాతైవ, తండ్రి లేడు, తల్లి లేదు, బంధువులు లేరు, ఎవరు లేరు మహాప్రభో, ఆత్మరక్షణ చేయండి మహాప్రభో అని కేకలు వినిపిస్తున్నాయి. ఎక్కడా ఈ కేకలు అనుకున్నాడు. అటు ఇటు చూశాడు. ఏదో ఎవడో కేక వినిపిస్తోంది మానవ వాక్కుతోనే అనుకున్నాడు. ఎవరా కేక వేసేది అన్నాడు. అయ్యా మహాప్రభో అహంభో అభివాదే అన్నాడు. వెంటనే వీడు రారా ఇటు అన్నాడు. ఏమిటో కేక, ఆర్తనాదం చేస్తున్నావేమిటి? ఆ ప్రార్థనాదం అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ సమయంలో కేక వేస్తాడే, ఇక రక్షించేవాడు లేడని, దాని పేరు ఆర్తనాదం. వీడు ఆర్తనాదం చేస్తున్నాడు. ఈ ఆర్తనాదానికి నమాత నపితాతైవ, తండ్రి లేదు, తల్లి లేదు, బంధువులు లేరు, వారు లేరు, వీరు లేరు, ఎవ్వరూ లేరు మహాప్రభో, రక్షించేవారు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు.
ఇక ఆత్మరక్షణ, ఇక లేకపోతే నా ప్రాణం పోతుంది అని కేకలు వేస్తున్నాడు. వెంటనే పిలిపించాడు. ఎవరా నువ్వు అన్నాడు. అయ్యా మహాప్రభు, ఎవరినైతే లేనండి, నాకు తల్లి లేరు, తండ్రి లేదు, బంధువులు లేరు, అందరూ వదిలేశారు మహాప్రభు, అందరూ వదిలేశారు నన్ను. ఇక నన్ను తీసుకెళ్ళి యజ్ఞ పశువులే నన్ను కూడా బలి ఇచ్చేస్తారు మహాప్రభు, అంతకన్నా నాకు ఏమీ లేదు పరమార్థం అన్నాడు. ఏమిట్రా అంత పని ఏమిట్రా? ఎందుకంటే మహాప్రభు, కేవలం పెద్ద కొడుకుని మాత్రం తండ్రి గారు ఎప్పుడో కూడా దత్తత ఇవ్వకూడదు. పితాజ్యేష్టమ విక్రేయం, అక్కడిదే ఇది. పితాజ్యేష్టమ విక్రేయం మాతాదాధ గణీయసం, తల్లి మాత్రం ఆఖరి వాడిని ఎప్పుడూ కూడా దత్తత ఇవ్వకూడదు. విక్రీతం మధ్యమం మన్యే, నేను మధ్యలో పుట్టాను, అందువల్ల వాడు వీడు కలిసి నమ్మేస్తున్నారు మహాప్రభు. ఎవడో అంబరీషుడు యజ్ఞం చేశాట, వాడు యజ్ఞ పశువుని వదిలిపెట్టాడు. దీనికోసమని అశ్వమేధ యాగం చేసి ఆ యజ్ఞ పశువుని వదిలిపెట్టాడు. ఆ పశువుని ఎవడో కాజేశాడు. దాంతో వీళ్ళంతా కూడా మహానుభావులంతా చేరి అయ్యా నీ యజ్ఞ పశువు దొరికితేనే నీ యజ్ఞం పూర్తి అవుతుంది, లేకపోతే ఏం లేవలేదన్నారు. సరే అది దొరకపోతే ఏమిటయ్యా దానికి ప్రాయశ్చిత్తం? ఒక మానవుణ్ణి కొనేసి వాడిని కనుక బలిచ్చేస్తే సరిపోతుందన్నారు. వీళ్ళంతా మహాపండితులంతా చెప్పేశారు. పండితులంతా చెప్పిన తర్వాత పాపం ఆ అంబరీషుడు అలా అయిపోయిందని అలా తిరగడం మొదలెట్టాడు. ఎవడు దొరుకుతాడా అంతా మనవాళ్లే, ఎవరిని బలిస్తాం అని అలా లెక్కేసుకోగా చివరికి మహాప్రభు నేను దొరికాను, ఏం చేయమంటారు నా కర్మకి. 60,000 గోవులకి అమ్మేశాడు మా నాన్న నన్ను. పితాజ్యేష్టమ విక్రేయం, ఆయన మాత్రం ఇవ్వడానికి వీల్లేదు కదా, అంచేత పెద్ద కొడుకుని మాత్రం అమ్మడానికి వీల్లేదు. పెద్ద కొడుకు నీళ్లు వదిలిపెడితేనే కానీ వాళ్ళకి పితృలోకం లేదు. ఎంతమంది కొడుకులు దినాలు పెట్టినా, ఎంతమంది చేసినా పెద్ద కొడుకు వదిలిపెడితే కానీ వెళ్ళదాం. అందుకనే తద్దినం పెట్టేవాడు తమ్ముడు అంటూ ఉంటారే, ఎందుకని వాడు ఏదో తిప్పితే వీడు మాత్రం చేయి తిప్పుతూ ఉంటాడు. వాడు తిప్పినా వీడు తిప్పుతూ ఉంటాడు, వాడు నీళ్లు పోస్తే కింద పెడుతూ ఉంటాడు. ఏముంది వీడికి పని ఉందండి, ఇక ఏమీ లేదు, పనంతా వాడిదే, బాధ్యత వాడిది. అందుకోసమే ఆ జ్యేష్ఠుడికి మాత్రం జ్యేష్ఠ భాగం అని లోగడ ఇచ్చేవారు పెద్దవాడికి. ఇతరమైనటువంటి దినాలు కూడా కొన్ని ఉంటాయి, అవి వాడే పెట్టాలి కనుక అందుకోసమని వాడికి ఏదో జ్యేష్ఠ భాగం ఇచ్చేవారు. ఇప్పుడు తిట్టకుండా ఉంటే ఎంత చాలు మహాప్రభు. మా అన్నయ్య ఎప్పుడు కాజేశాడు, మా వాళ్ళంతా చిన్నవాళ్ళు, అప్పుడు కూడా ముందు పెట్టాడు ఉంది, చాలా జాగ్రత్త పడ్డాడు బాబు, మా ఐశ్వర్యం అంతా కాజేసిందే మా కుటుంబంలో ఉంటాడు వాడు. నేను దానికి ఎవడు చెప్తాడండి, వాడి కర్మది. ఆ కారణం చేత అలా నన్ను కూడా మహాప్రభు పితాజ్యేష్ఠమ విక్రేయం, ఆయన అమ్మడానికి వీల్లేదు. మా తల్లి గారు నన్ను అమ్మడానికి వీల్లేదు. ఇక నేను కనబడ్డాను మహాప్రభు, నన్ను అమ్మేశారు. 60,000 గోవులకు అమ్మేశారు మహాప్రభు నన్ను. ఆ కారణం చేత సరాసరి తీసుకుపోతున్నారు, ఇక నన్ను తీసుకెళ్ళడం బలివ్వడమే అంతే. అంటే ఆ కేక పెట్టుకుని మహాప్రభు రక్షించేవారు లేరని అందువల్ల కేక వేస్తున్నారండి అన్నాడు ఈ శునశ్చేపుడు. వెంటనే ఆ మహానవరే ఆగర ఆపేసేండి రాన్నాడు, ప్రధాన్ని ఆపేసేండి రాన్నాడు. అంతటి వాడు ఆర్తనాదం చేస్తుంటే మీరంతా చూస్తుంటారా, ఇక్కడ ఆపేయండి అన్నాడు. ఎవడరా ఆ యజ్ఞానికి ఆ కారణం చెప్పిన వాడు ఎవడో? ఆ యజ్ఞ పశువు కనిపించకపోతే నరబలి ఇస్తారా? ఆ నరబలి కోసం దేశం అంతా తిరుగుతారా? చివరికి వీడు దొరికాడా? ఎవడా యజ్ఞం ఏమిటి అసలు, ఆ యజ్ఞం ఏమిటో తన సంగతి ఏమిటి పిల్ల ఉన్నాడు. వాళ్ళందరినీ పిలిచేశాడు. అక్కడి నుంచి పాండిత్యం మహానుభావుడు మహాపండితుడు కనుక వెంటనే ప్రశ్నలు వెదలెట్టేశాడు. వాళ్ళ యజ్ఞం ఇది కాదు రాచి, ఇది చేయడమే తప్పన్నాడు అంతే. పిష్ట పశువుతోనే యజ్ఞం చేయవలే మహాప్రభు, పిండితోనే బొమ్మం చేయవలే, అంతేగాని కేవలం ఆ పశువునే తీసుకొచ్చి దాన్ని బలివ్వక్కర్లేదు. దానికి ధర్మశాస్త్రం ఏమిటి తెలుసా? కేవలం పశువునే కనుక బలిస్తే పశువు దేహం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల బ్రాహ్మణులకి సంతర్పణ చేసి అప్పుడు బలం ఇవ్వాలి. అంతవరకు దాన్ని బలివ్వడానికి వీల్లేదు. నిజంగా మంత్రమే కనుక ఈయన దగ్గర ఉంటే ఆ పిష్టంతో పిండితో చేసినటువంటి పశువుని అలా నుంచోబెట్టి ఓ దర్భ దాని మీద పడేస్తే మంత్రించి దానికి ప్రాణం వచ్చేయాలి. మళ్ళీ మంత్రిస్తే ప్రాణం పోవాలంతే. దాన్ని ఇవ్వాలరా, యజ్ఞం అంటే దాన్ని ఇవ్వాలి తప్ప యజ్ఞం అంటే అమాంతంగా ఏదో ఆ మేకలు ఈ గొర్రెలు ఇవన్నీ తోలుకురావడమే కాక అవన్నీ యజ్ఞ పశువులే. అవన్నీ యజ్ఞ పశువులు ఏం చేస్తున్నావు అంటే అమాంతంగా ఏమిటి వీళ్ళ యజ్ఞానికి అసలు మొదలా చివరా అన్నదంతే. గ్రంథం అంతా తీయించాడు, వీళ్ళందరి చేత తప్పనిపించాడంతే. వెంటనే కొత్త గ్రంథాలు ఉద్గ్రంథాలు పట్టుకొచ్చాడు. ఆ గ్రంథములను ప్రమాదంగా తీసుకున్నాడు, వాటిని తీసుకొచ్చాడు. యజ్ఞం చేయించేశాడంతే. కొత్తగా యజ్ఞం మరీచుడు తయారు చేసినటువంటి యజ్ఞం అనేది పూర్తి చేసేశాడు. అశ్వమేధ యాగమును పూర్తి చేయించేసాడు. ఈ నరబలి ఏమీ లేకుండానే పూర్తి చేసేశాడు మహాప్రభు. వీడికి ప్రాణమోక్షణ కలిగింది పాపం. వీడికి అప్పటికి 10 సంవత్సరాలు పట్టింది. వీడికి ఇవన్నీ తేలించేటప్పటికి వీడికి 10 సంవత్సరాలు పట్టిందండి. మహాప్రభు రక్షించారన్నాడు. ఇక్కడ భావం లేదా లేచిపోతున్నాను అన్నాడు. దక్షిణ దిక్కు నుంచి లేచిపోయినాడు.
వెళ్ళి పరాశరి పశ్చిమ దిక్కునికి వెళ్ళి మళ్ళీ కూర్చున్నాడు తపస్సుకి. ఈయన బ్రహ్మర్షి అవ్వాలి, అయ్యే వరకు తపస్సు మానడండి. ఇక ఆ బ్రహ్మర్షి కావడం కోసమని వీళ్ళు సరాసరి వెళ్ళాడు, పశ్చిమ దిక్కుని కూర్చున్నాడు తపస్సుకి. రామచంద్ర నిద్ర రావడం లేదు కదా అన్నాడు. తమకు నిద్ర రావడం లేదు కదా, ఈ మహానుభావుడు ఈయన ఎటువంటి వాడండి, తక్కువడా, ఈయన ఎంతటి మహానుభావుడు, ఎన్ని దేశములు ఎన్ని లోకములు జయించాడో సామాన్యుడా, ఇవాళ కారణంగా మిమ్మల్ని మాత్రమే తీసుకొచ్చారు స్వామి, మీరు మహానుభావులు, మీరు దైవహంసా సంభూతులు, నాకు తెలుసు కదా, దైవహంసా సంభూతులే కాకపోతే మా అమ్మగారు మాత్రం పునీతురాలు కానే కాదు మహాప్రభు. ధర్మదేవత వచ్చి రుజువు చేసే వరకు నేను పాషాణమై ఉండగాక అని అనుకున్నారే అహల్య, ధర్మదేవతలే మీరు, అటువంటి మహానుభావులు కనుక మహాప్రభో కొంచెం విశ్రాంతి, మరి విశ్రాంతి కాసేపు పడుకుందామని మీరు ప్రారంభిస్తే నేనేదో కథ మొదలెట్టాను. ఏంటంటే వచ్చి కూడా వచ్చినవాడు తక్కువ కదండి బాబు, చాలా గొప్పవాడండి ఆయన అని చెప్పాలనే ఆదుర్దా చేత ఆ మహానుభావుని యొక్క చరిత్ర చెబుతున్నాను. వాడు ఏం పర్వాలేదు చెప్పోయా, మాకే నిద్రాహారాలు ఎప్పుడో పోయినాయన్నాడు, బల అతి బల, అందుకనే ముందుగా అనుగ్రహించాడు పాపం మహానుభావుడు విశ్వామిత్రుడు. ఎందుకీ రామచంద్రమూర్తికి ఉత్తరోత్తర కావలసి ఉంటుంది. మరి దండకారణ్యానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు పడుకోవాలంటే టైం ప్రకారం పడుకోవడం కుదురుతుందా, తినాలంటే టైం ప్రకారం తినడం కుదురుతుందా, అది వేరేవా, నీళ్లే తాగాలి, ఒకప్పుడు గాలే పీల్చాలి, అటువంటి కష్టములు ఎన్నొచ్చినప్పటికీ కూడా ఆ శరీరం మాత్రం ఎప్పుడూ కూడా పాడైపోకుండా ఉండడం కోసమని ముందుగా విద్యలిచ్చాడు. అనంతరమంది ఇచ్చాడు 72,000 అస్త్రాలు. ఈ 72,000 అస్త్రాలు వాడి జీవితంలో సంపాదించాడు పరమేశ్వరుడి దగ్గర. ఆ సంపాదించడాన్ని కూడా రామచంద్రమూర్తికి అప్పగించేశాడు. రామచంద్రమూర్తికి అయితే లోక కళ్యాణానికి ఉపయోగిస్తాడు. నా దగ్గర ఉంటే ఎవడి మీద కోపం వచ్చిందంటే మళ్ళీ పడేస్తాను, దుఃఖమాసి మళ్ళీ కోపం వచ్చిందంటే ఎవడి మీద నా పడేశానో నా తపస్సు కాస్తా నాశనం అయిపోతుంది అని కడుపులో ఉన్న బరువంతా రామచంద్రమూర్తికి అప్పగించేశాడు. అది లోపల కోరిక. అటువంటి రామచంద్రమూర్తిని శిష్యుడిగా తీసుకొస్తున్నానే, నా జన్మ తరించింది అని ఆవేదన పడుతున్నాడు మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆ మహాప్రభు అనంతరమందున రామచంద్ర సరాసరి వెళ్ళాడు, పశ్చిమ దిక్కునికి వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ అక్కడ 15,000 సంవత్సరం తపస్సు చేశాడు మహాప్రభు. ఘోరమైనటువంటి తపస్సు చేశాడు మహాప్రభు. ఇక్ష్వాకు వంశ ప్రభవ, ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి మహానుభావుడు ఆయన సరాసరి బయలుదేరి వస్తూ మహాప్రభు నన్ను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా, నన్ను రక్షించేవారు ఉన్నారా అంటున్నాడు. ఎవరా కేకలేస్తున్నాడు, నన్ను రక్షించమంటున్నాడు, వీడికి ఏమొచ్చిందిరా అని కొంతసేపటికి పాపం మహానుభావులు విశ్వామిత్ర మహర్షి అలా చూస్తున్నారు. మహాప్రభు రక్షించేవారు ఎవరు ఉన్నారా, నాకు త్యాగం చేసేవారు, నా కోరిక తీర్చేవారైనా ఉన్నారా అంటున్నాడు. ఇదో వీడికి కోరిక ఉందిట, ఆ కోరిక ఏదో తీర్చేవారు ఎవరు లేరట, కేకలేస్తున్నాడు ఏమిటో వీడు అని అనుకుంటూ పరమాత్మ ఎవరు మాట్లాడుతున్నారు వెనకాల స్వామి. ఆ కోరిక చేత అలా చూస్తున్నాడు, జాగ్రత్తగా ముందుకెడుతూనే ఉన్నాడు పాపం. జాగ్రత్తగా ముందుకు పెడుతూ ఆ మహానుభావుడు చూస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు అన్నాడు. మహాప్రభు ఇక్ష్వాకు వంశ ప్రభవ, ఇక్ష్వాకు వంశంలోనే పుట్టాను మహాప్రభు, నేను కూడా చాలా గొప్పవాణ్ణి, కొంతకాలం రాజ్యం చేశాను, సమస్తమైనటువంటి విషయములు అనుభవించాను నేను. అనుభవించిన తర్వాత ఒక్క కోరిక కలిగింది మహాప్రభు నాకు, సశరీరంతోనే స్వర్గలోకానికి వెళ్ళి ఒక్కసారి చూడాలని. ఆ శరీరంతో సహా ఈ శరీరం ఉండగానే స్వర్గానికి ఒక్కసారి వెళ్ళాలని. సరే మహానుభావులందరినీ అడిగాను, అయ్యా ఏమైనా ఇప్పిస్తారా మీరని. త్రిశంకు సరాసరి ఆ మాట అడిగితే ఎవరు వెళ్ళడానికి వీలేదు గారు, చచ్చిపోయినది పెడతావు తప్ప బతుకుండగా నువ్వు వెళ్ళడానికి వీలేదన్నారు. వశిష్ఠుడిని అడిగావా అని అడిగాను. మీ కులగురువు కదా, వశిష్ఠుడిని అడిగావా అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో వాడిగా అడిగావా అన్నాడు. అడిగాను మహాప్రభు. ఆయన కూడా ప్రమాణం చూపించారు, వేద ప్రమాణం చెప్పారు, ఎవరికి కూడా అవకాశం లేదన్నారు మహాప్రభు అన్నారు. అనంతరమందున బయలుదేరి సరాసరి మహర్షి గారి కుమారులు 100 మంది, వశిష్ఠ మహర్షి గారి కుమారులు 100 మంది అండి. 100 మంది కూడా చాలా దూరంగా అనేక వేల సంవత్సరం నుంచి కూడా తపస్సు చేసుకుంటూ సమస్తమైన విద్యలో కూడా సంపాదించి అక్కడే యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా చేసుకుంటున్నారు వారు. అక్కడికి వెళ్ళాను మహాప్రభు, నాకేమన్నా అవకాశం కల్పిస్తారా, ఈ దేహం ఉండగానే ఒక్కసారి స్వర్గలోకం ఎలా ఉంటుందో చూడాలి. ఆ దేవేంద్రుడు ఎలా ఉంటాడో, ఈ రంభ వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారో, ఈ దేవతలంతా అక్కడ గంతులు వేస్తూ ఉంటారో, ఏం చేస్తుంటారో ఒక్కసారి చూడాలనే కోరిక కలిగిన మహాప్రభు. సశరీరంతో ఈ శరీరంతోనే వెళ్ళాలన్న కోరిక కలిగిన మహాప్రభు. ఏమైనా అటువంటి ఉపాయం, దానికి కావాల్సినటువంటి యాగాది క్రతువులు ఏమున్నా సరే చేస్తాను మహాప్రభు, ఏమైనా మీకు ఇస్తాను, ఏమున్నా సరే క్రతువులు చేస్తాను, కానీ ఒక్క కోరిక, ఆ కోరిక మాత్రమే పూర్తి కావాలన్నారు. అంటే వారంతా అన్నారు, ఏమీ లాభం లేదు రాబమ్మన్నారు. ఏం లాభం లేదు రాబమ్మన్నారు వాళ్ళు. అనంతరం ఉంది మహాప్రభు, ఎవ్వడూ కూడా భూమండలంలో నేను చూసినంత వరకు ఎవ్వరూ కూడా నీకు అవకాశం మాత్రం లేదు అన్నవాడే తప్ప అవకాశం ఉందని చెప్పిన వాడు ఒక్కడూ కూడా లేడు.
ఆ కారణం చేత మహాప్రభు అంచేత నన్ను ఏమైనా రక్షించేవారు ఉన్నారా, నా కోరిక తీర్చేవారు అసలు అంటూ ఉన్నారా, అసలు ఈ భూమండలంలో తపశ్శక్తులన్నీ కూడా గలవారు ఎవరైనా ఉన్నారా, ఆ తపస్సు కనుక చేసేవారు ఉంటే వారి తపస్సు వల్ల ఏదైనా నాకు సాధ్యమవుతుందేమో అనే కోరిక ఉందండి మహాప్రభు. అదే కేకలేసుకుంటూ దిక్కులేని వాళ్ళగా బయలుదేరాను. అనంతరమందున చివరికి వశిష్ఠ మహర్షి గారు కుమారులు ఏం చేశారు, ఒరే నువ్వు చండాలుడు అయిపోవుగాక అన్నారు. నాకు ఈ మామూలు స్థితి కూడా పోయింది మహాప్రభు, రాజ్యం పోయింది, అన్నీ పోయినాయి, ఇప్పుడు అన్నీ పోయినా చండాలుడు అయిపోతావురా అని చెప్పించారు. దుకుమార కోరికల కింద నీకు చండాలుడు అయిపోతావురా అన్నారు. నల్లని వస్త్రం, ఇతరమైనటువంటి ఆహారం కూడా మారిపోయింది. అక్కడి నుంచి ఇలా భిక్షకుడు వలే వీడు బయలుదేరాడు. బయలుదేరి పాపం ఈ త్రిశంకు ఇలా గోల పెడుతున్నాడు వీళ్ళందరినీ చూస్తూ. సరే ఏమిట్రా ఈ అవతారం ఏమిటి, ఈ రూపం ఏమిటి, నువ్వు ఫలానా వాడివా, ఇక్ష్వాకు వంశంలో వాడివా, ఇక్ష్వాకు వంశంలో వాడికి ఈ వ్యాసం ఇక్ష్వాకు వంశం చూసారా, నారాజకే జనపదే దేశం వరాదికి ఉంటే లారీ నిండాకి ప్రయాణం చేస్తున్నారు. ఆ కారణం చేత మహానుభావ చాలామంది చెప్పారు కానీ నాకు మాత్రం అవకాశం దొరకలేదండి, కేవలం ఈయన మాత్రమే ఇలా ఉన్నారండి అంటే, సరే చండాలుడిగా నన్ను శపించారు కనుక ఒక్కసారి నీకు నీ సంగతి ఏమిటో కనుక్కుంటాను రా అని పిలిచాడు. సమస్తమైనటువంటి వాడి కోరిక ఏమిటో అన్నీ అడిగాడు. అడిగిన తర్వాత నీకు ఒక యజ్ఞం చేయిస్తాను రా, ఆ యజ్ఞం కనుక చేశావా తప్పనిసరిగా నీకు మాత్రం స్వర్గలోకం వస్తుందిరా అని అడిగిన. స్వర్గలోకం వస్తుందని చెప్పగానే ఆ మహానుభావుడు యజ్ఞం ప్రారంభం చేశాడు. ఆ యజ్ఞమంతా ఈయన కొత్త కొత్త అధికారమైనటువంటి పుస్తకాలన్నీ తెప్పించాడు. వేద పఠనం చేస్తూ కొత్తగా మామూలు పాత ఇవి కాదండి యజ్ఞాలు కావు చేసేవి, అందుకోసమే సుశరీరంతో స్వర్గం కావాలని యజ్ఞం చేస్తున్నాడు కనుక ఆ యజ్ఞమును కావాలంటే ఆవిర్భాగములన్నీ తెప్పించాడు. ఇంద్రాయ స్వహ వాయువే స్వహ అని దేవతలందరినీ కూడా పిలుస్తున్నాడు. దేవతలందరినీ పిలుస్తుంటే దేవతలు రావడం మానేశారు. ఏంటంటే వచ్చేస్తాం ఒకటి మాత్రంగా ఏమిటా ఆ యజ్ఞం ఏమిటి, అసలు అంతా మహర్షులు లోకల నుంచి చేస్తున్న యజ్ఞాలు అలా ఉన్నాయి, ఈయన చేసే యజ్ఞం ఎలా ఉందిరా, ఇదో యజ్ఞమా, దీనికోసం మనమంతా ఆవిర్భాగం కోసమని ఏదో ఆశపడి ఏదో తిండివాడు పెడుతున్నాడు కానీ మనమంతా వెళ్ళమా, ఏమైనా సరే వెళ్ళడానికి వీల్లేదనుకున్నారు. దేవతలంతా మొత్తం మీద స్ట్రైక్ చేసినట్టుగా ఎక్కడ వారు అక్కడే ఆగిపోయినారు. సరే చూశాడు, దేవతలందరినీ కూడా ఆహ్వానం చేశాడు. దేవతలు రావడం లేదు మహాప్రభు, అంతా ఆగిపోయినారు, పైన ఉండిపోయినారు. అందరూ స్వర్గలోకంలోనే ఉన్నారు తప్ప ఒక్కడు కూడా రావడం లేదు. అలా ఒకరొకరినే పిలిచాడు. అనంతరమందున వారు కూడా రావడంలా. వశిష్ఠాది మహర్షులు వాళ్ళంతా కూడా ప్రత్యేకించి అసలు లేదు లేదంటున్నారు కదండి, శరీరంతో ఈ శరీరంతోనే స్వర్గం చూసే యోగం లేదు, అందుకే వదిలేశారు. ఇక ఎవ్వరూ రావడం లేదు. దాంతో వీడంటాడు స్వర్గం వస్తుందండి, వస్తుంది అంటాడు వీడు. అప్పుడే పిలిచేప్పటికి ఎప్పుడే వచ్చేస్తున్నాడు, కూర్చో అంటున్నాడు. పాపం వీడిని గదం ఆయిస్తూనే ఉన్నాడు. వీడు మాత్రం అప్పుడే ఎప్పుడు వచ్చేస్తుందో అని వీడు చూస్తున్నాడు. అసలు నేను ఎంతో తపస్సు చేసి ఇంతమందిని దేవతలందరినీ కూడా పిలిపిస్తుంటే నువ్వు ఎందుకురా కంగారు పడతా ఉంటాడు ఈయన. సరే మహాప్రభు మొత్తం మీద వీడు కంగారు. అలాగే ఉంది, దేవతలు రావడం మానేశారు. అప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తాను రానడంతే. ఈ సృష్టికి ప్రతి సృష్టి చేస్తాను, మళ్ళీ ఇంకో యమధర్మరాజు గారు, ఇంకో దేవేంద్రుడు, ఇంకో వాయువు, అలా ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తాను రా. అసలు వీళ్ళు రాకపోతే లెక్కడ్రా ఉండిపడరా, అసలు వాళ్ళకి కిందకి భూలోకం మీదకి వచ్చే అవకాశమే లేకుండా పోవుగాక.